హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది అన్నంతకు ముందు వరకు కుంభమేళ కోసం చాలా రకరకాల న్యూస్‌లు అన్నీ విన్నాం మనం. కుంభమేళ ప్రాముఖ్యత ఇవన్నీ తెలుసుకున్నాం. ఇదొక రిలీజియస్ యాస్పెక్ట్. అండ్ ఒకప్పుడైతే పాత కాలంలో అంటే ఈ కమ్యూనికేషన్స్ ఏవి లేని టైంలో ఏంటంటే మొత్తం హిందువులు అంటే కుంభమేళాన్ని ఫాలో అయ్యేది హిందువులు కాబట్టి ఇక్కడ మతం గురించి చర్చ చేస్తున్నాను నేను. సో హిందువులందరూ కూడా వచ్చి అక్కడికొచ్చి ఐకమత్యాన్ని చూపించుకోవడం గాని, ఆ టైంలో గంగా స్నానం చేసి, ఆ గంగాదేవికి నమస్కరించుకొని ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడంటే పెద్దగా ఆ ప్రాముఖ్యత తెలియకపోయినా, ఒకప్పుడు నదులు, ఈ నదీ జలాల ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉండేది. నదులను నమ్ముకొనే నాగరికత అనేది ఆహ్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో, నదులను అనుసంధానించుకునే నాగరికత ఇంప్రూవ్ అయింది కాబట్టి అండ్ ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది మాక్సిమం గంగా నది పరివాహక ప్రాంతం అనుకుంటాం కాబట్టి, సో, ఈ ప్రాంతం సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక దగ్గరకొచ్చి సో, ఐకమత్యాన్ని చాటుకోవడం, చాలా మంది పితృదేవతల్ని వీళ్ళందరినీ ఇచ్చేసుకోవడం, స్మరించుకోవడం, దేవతలను స్మరించుకోవడం ఇవన్నీ ఉన్నాయి. సో, రకరకాల యాస్పెక్ట్స్ అన్నీ అంటే రిలీజియస్ యాస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఏది కూడా ఇంకొకరిని కించపరిచేలాగా కూడా లేదు. బట్ ఓవర్ ద ఇయర్స్ కుంభమేళా జరుగుతున్నప్పుడు కలుషితం అవుతుందని ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. కరెక్టే. ఎందుకంటే జనాభా పెరిగినప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. స్టిల్ కుంభమేళా మాత్రం దాని ఇది తగ్గించుకోకుండానే దానిలో ఉన్న పవిత్రతను తగ్గించుకోకుండానే జరుగుతుంది. దానికోసం అలాంటి ఏర్పాట్లే చేయడం జరుగుతుంది. ఇంతమంది భక్తులు వస్తున్నా కూడా పెద్దగా ఎటువంటి ఘర్షణలకు గాని ఇలాంటివి చోటు లేకుండా చేస్తున్నారు అంటే కుంభమేళా మీద ఉన్న రెస్పెక్ట్ మన పురాతన కాలం నుంచి వస్తున్న ఒక ఆచారాన్ని మన ఇప్పుడున్న గవర్నమెంట్ గాని, ప్రజలు గాని అందరూ దాని మీద చాలా రెస్పెక్ట్ ఉన్నారు. బట్ ఇలాంటి టైంలో ఇప్పుడొచ్చిన ఈ సోషల్ మీడియా వలన, దీని వలన అక్కడ ఫోటోగ్రాఫర్స్ గాని ఎవరైనా వాళ్ళేదైనా చిత్రీకరించిన దాన్ని వాళ్ళు పోస్ట్ చేస్తారు. అలా పోస్ట్ చేసినవి చాలా గ్రేట్ పిక్చర్స్ అయితే ఉన్నాయి. కుంభమేళా ఈవినింగ్ టైంలో స్నానాలు చేస్తున్నప్పుడు ఆ విజువల్స్ అయితే ఏఐ విజువల్స్‌లా ఉన్నాయి. అంత పర్ఫెక్ట్‌గా ఫోటోగ్రాఫర్స్ దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అలాగే వచ్చే జనాలు గాని, అక్కడ జరుగుతున్న ఈ కుంభమేళా రిలీజియస్ సంబంధించిన ఆ రుద్రాక్షల వ్యాపారం గాని, ఇవన్నీ కూడా అందరికి చాలా మందికి లైఫ్ ఇస్తుంది. చాలా మందికి అంటే అసలు ఈ కుంభమేళా లాంటి ఈట్లికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటారు చాలా మంది. మళ్ళీ కొంచెం వాళ్ళు రికవర్ అవ్వడానికి ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉంటే దాని నుంచి బయటకొచ్చి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకొని, మళ్ళీ లైఫ్‌లో ముందుకెళ్ళాలని ఇలాంటి ఈట్ల కోసం ఈ మేళాలన్నీ జరుగుతున్నాయి. బట్ ఒక విధంగా అంటే రీడిస్కవర్ చేసుకోవడం మనల్ని మనం. ఇప్పుడు ఒక నదీ పరివాహక ప్రాంతంకెళ్ళి మనం ఒక 3 సార్లు స్నానం చేసొచ్చాము, లేదంటే అక్కడ కాసేపు కూర్చున్నాము అంటే అర్థం ఏంటి? అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకొని, మన లైఫ్‌లో ఏదైనా ఉన్న ప్రాబ్లమ్‌ని ఇచ్చేసుకొని, మనల్ని మనం రీడిస్కవర్ చేసుకోవడానికి ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనసు బాగోకపోయినా ఇలాంటివి. బట్ ఓకే. ఐకమత్యం చూపించుకోవడానికి మనందరం అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి ఎవరో చాలా మంది ఈ రిలీజియస్ యాస్పెక్ట్స్‌కి సంబంధించిన వస్తువులేవో అమ్మడానికి వచ్చిన వాళ్ళని అందంగా ఉన్నారని చిత్రీకరించొచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు గానీ, అసలు ఒక్కసారి ఈ సోషల్ మీడియా దృష్టిలో కుంభమేళా అనేది ఆ ఒక్క ఫోటోగ్రాఫ్స్‌కి సంబంధించిన ఇదిలా అయిపోయింది. ఒక స్టేజ్‌లా అయిపోయింది. కుంభమేళా ఎందుకు జరుగుతుంది? దానికోసం మరేం న్యూసు లేవు. ఎవరో పర్సన్‌ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళు. పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టి తిరిగి మళ్ళీ వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి? మేమే వాళ్ళని స్టార్ట్ చేసామని ఏవేవో చెప్పి, ఏవేవో రకరకాలవన్నీ చెప్తున్నారు. అసలు కుంభమేళా జరుగుతుంది. దానికోసం ఏదైనా మీరు తీసుకురండి గానీ సోషల్ మీడియాలోకి ఇలాంటివి ఎక్కువ తీసుకురాకండి. ఓకే. మంచి ఫోటో తీశారు. ఆ మంచి ఫోటోని ఇచ్చేయండి. ఆ ఫోటోగ్రాఫర్ క్రెడిట్ ఇద్దాం. బట్ ఆ ఫోటోగ్రాఫర్ క్రెడిట్ ఇవ్వకుండా, ఆ ఫోటోగ్రాఫర్ ఎవరిని తీశారో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని బాగా నానా హింస పెట్టేసి, ఇప్పుడు నువ్వు మాతో సెల్ఫీలు దిగాలనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, ఇంకొకళ్ళని ఎవరినో పాపులర్ చేద్దామని వాళ్ళ ఫోటోలు తీసి, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్లి మాకు ఫోటోలు కావాలని అనడం. వాళ్ళేదో పాపం ఇబ్బంది పడుతూ ఇవ్వమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. మీరెళ్తుంది కుంభమేళాకి. కుంభమేళాని కుంభమేళాగా ఉంచండి తప్ప ఏదో చేపల బజార్ లాగా మార్చొద్దు. సో, నాకైతే మాత్రం ఈ విజువల్స్ చూస్తుంటే చాలా చిరాకనిపించింది. కుంభమేళాకి అనే ఒక దానికున్న ప్రాముఖ్యతను పక్కన పెట్టేసి, ఈ చెత్తంతా సోషల్ మీడియాలో ఎందుకొస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో, ఇలాంటివి మాత్రం సోషల్ మీడియాలో కూడా స్ట్రీమింగ్ తగ్గిస్తే బెస్ట్ అనేది నాకనిపిస్తుంది. బట్ అలా వస్తూనే ఉంది. యూట్యూబ్ చూస్తుంటే వస్తూనే ఉంది. ఎవరో ఇండోరు ఇవన్నీ వస్తున్నాయి. అవసరం లేదు కదా అంతా. ఒకసారి చేశారు. సో, ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టు ఉండాలి తప్ప, వాళ్ళని ఇబ్బంది పెట్టి అసలు ఆ కుంభమేళాకున్న ఇదిని పెట్టేసి మనం ప్రపంచానికి ఏం చూపిస్తున్నాం? కుంభమేళా ఇది
కుంభమేళాలో ఇది జరుగుతుందని చూపిస్తామా ప్రపంచానికి? ఆ! వెస్టర్న్ కంట్రీస్ లో చాలా చాలా షోస్ లో కుంభమేళా కోసం డిస్కషన్ చేస్తున్నారు. కుంభమేళా ప్రాముఖ్యత ఏంటి అనేది. వాళ్ళు అది డిస్కస్ చేస్తుంటే మన సోషల్ మీడియాలో వస్తుందేమో ఈ చెత్త. ఆ పర్సన్ అనట్లేదు. ఈ ఇష్యూని. ఈ ఇష్యూ ఒక చెత్త ఇష్యూ. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా! వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అక్కడ ఉన్న ప్రాముఖ్యతని డిస్టర్బ్ చేయకూడదు కదా మనం. మన పని మనం చూసుకొని రావాలి అంతే. అంతకు మించి కుంభమేళాని ఇలాగా పక్కత్రోవ పట్టించడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.